ఉన్నాయి సార్ వాళ్ళ దగ్గర ఉన్నాయి పైసలు. ఇప్పుడు పైసలు ఎందుకు లేవు? పైసలు వాళ్ళ దగ్గర మాత్రమే ఉన్నాయి, వాళ్ళ దగ్గర మాత్రమే ఉన్నాయి. నేనేమంటానంటే ఈ కల్వకుంట్ల కుటుంబం అంతా కలిసినా కూడా పార్టీ నిలబట్టట్లేదు అసలు. ఈ లేఖలో మన్నో మశానో ఈ మన ఇళ్ళ కనిపిస్తావనో ఆడ కనిపిస్తావనో మాట్లాడుతా అంటే ఈంత పరువు పోతుంది, అరే ఇది కూషైంది రాబోయ్, ఇది మునిగిందిరా అనుకుంటాను తప్ప జనం వేరు మనం వేరు అండి. మన కాంగ్రెస్కి వెళ్తుంది అనుకుంటారా? కేసీఆర్ ఓడిపోద్ది అనుకుంటారా? ఇవ్వడం జనం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే, ఏదైనా సాధ్యమే. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వాలకు అత్తారని కేసీఆర్ అనుకున్నాడా? 6 గంటల సేపు మాట్లాడుకున్నాం మేము. ఏది కాంగ్రెస్ తో పొత్తు ఉండాలనా వద్దా అని మేము ఇద్దరే ఉన్నాం ఫామ్ హౌస్ లో. 6 గంటలు మాట్లాడుకున్నాం. అనా కాంగ్రెస్ పార్టీతో మనం పొత్తుంటే మనల్ని దొక్కేస్తారే, వాళ్ళు ఇండిపెండెంట్ నిలబడతాడు. మనం పొత్తున్న కాడ ఇండిపెండెంట్ నిలబడతాం, మనల్ని ఓడిపోయేటట్టు చేస్తాడు. వాళ్ళు ఉన్న సీట్లు గెలుతారు. మనం ఎట్లున్నా కూడా మనం తర్వాత మనకేమైనా తక్కువ పడితే పొత్తు కలుపుకుంటామా, మనకు మూమెంట్ ఉన్నదా అని నేనే చెప్పిన ఆయన. అంతేనంట. అరే నేను మాట ఇచ్చిందే, మాట పాడుగా నువ్వు మాటలు ఎన్ని తప్పలే, ఇది తప్పరా, అదేమైతే నువ్వు ఎన్ని మాటలు తప్పలేదు, నువ్వు ఎన్ని మాటలు తప్పలేదన్నా, ఇదోటి తప్పు ఏమైతుంది అంటే సరే మరి నేను ఇక నువ్వు నాకు ఇన్ఛార్జ్ ఉండాలని చెప్పిండు. నేను 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉంటుంది కదా, మన ఇన్ఛార్జ్ నువ్వే ఉండాలంటే ఏడపూడి చెప్తాదన్న సిద్దిపేట. అరే ఆ పిల్లగాడు పునాది వేసుకు నీ పునాది నీదే కానీ మంచి బంగ్లా కట్టుకున్నాడు, ఆడికి పోతే మనలా మెచ్చుతారు. నువ్వు ఏడపోటీ చేసినా గెలుతావు, అనవసరంగా నువ్వు ఆడి బోక్సు అని అంతేనంట. అయితే నేను గజ్జలు పోటీ చేస్తా కానీ ఇన్ఛార్జ్ నువ్వే ఉండాలి. అరే అంకుల్ పేరు రాయి, నాకు ఇన్ఛార్జ్ రాయి అని అన్నాడు. అంటే అంత పగడబంది ఉండేది వ్యవహారం మీద. ఆయన నిష్ట కలిగినోడు, ఏ విషయంలో కూడా ఎట్లా గెలవాలనుకున్నతోడు, అనేక మంచి సలహాలు తీసుకున్నతోడు. మంచి సలహా చెప్పిండు అనుకో, కొంచెం మంచి వెళ్తాయి అన్నట్టు వీరికి అనుకునేది అట్లుండేది. అయితే నేను 8.5 సంవత్సరాలు మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ కదా, ఆయన కంటే ముందుగా ఎవరు మాట్లాడాలి? నేను మాట్లాడాలి. నేను మాట్లాడినాక ఆయన మాట్లాడాలి కదా. నాది తెలంగాణ యాసనే, ఆయన అచ్చా మాకు ఇంట్లో పుట్టింది తెలంగాణ భాష అనేది, మా ఇంట్లో పుట్టింది. ఆయనే నేర్చుకున్న నిష్ఠాతుడు, నాకు ఇంట్లో పుట్టిన నిష్ఠాతుడిని. నాకు కూడా భాష మీద అంటే నా తెలంగాణ యాస మీద నాకు కూడా నేను ఏదో అనుకోని మాట్లాడేది కాదు, నాకు సహజంగా వచ్చేది. ఆయన లౌక్యంగా ఎవరి దగ్గర ఏం మెటీరియల్ ఉన్నదో మెటీరియల్ చేసుకున్నదో. ఆయనకై ఏనో కాడ నచ్చనుకుంటా అంటే యానో కాడ ఆయనకు నచ్చనట్టు నేను కనిపించిన. నచ్చనట్టు అంటే గిదే, ఆయన కర్రోడిని ఎర్రోడిని, నేను బలగం ఉన్నాడు, ఆయన బలగం లేనోడు అనేది అన్నట్టు. అప్పుడప్పుడు మాది ఎంత పిడికడంత కులం మాది ఎంత, మీరే బీసీలు ఎస్సీలు ఎస్టీలు బలగం అట్లా ఆయనకు ఉండేది. అట్లుండేది అనాలిసిస్, పర్ఫెక్ట్ అనాలిసిస్. కాళ్ళ చప్పుడులే తెలుసుకుంటాడు, కానీ సూపులలో తెలుసుకుంటాడు. ఎవరిని ఎక్కడ మాయం చేయాలనో చేస్తాడు, ఎవరి జేబులో పైసలు తెలుస్తుంది. ఇవన్నీ తెలిసిన మనిషి. వీళ్ళందరూ కలిస్తే కూడా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, కొడుకు బిడ్డ అల్లుడు అందరు కలిస్తే కూడా పార్టీలు వేసేటట్లేదు. ఎందుకంటే నీకు యువకులు లేడు. యువకులు వేసిన రోడ్డు మీదనే మీ తరం వేసిన రోడ్డు మీదనే మా తరం నడుస్తుంది. మీ తరం వేసిన రోడ్డు మీదనే మా తరం నడుతుంది. మీ తరం ఏం చేస్తుంది? జెండా కడతారు, పోస్టర్ అంటిస్తారు, ఇంటింటికి పోతారు, అక్క అంటాడు, బావ అంటారు, అన్న అంటారు, తమ్ముడు అంటారు. అరే రాజ్యం గిట్లా ఐదాన్ని అని అంటారు. అరే పిల్లలంతా ఐదాన్ని అంటాను కదా, మనం కూడా మనం గాటే పోదామని మంది అనుకుంటాం. మొన్నటిసారి వీడు బీసీ ముఖ్యమంత్రి అనలేదా బీజేపీ అన్నాడు, కానీ వీడు అందుకునేటట్లేదు అనుకున్నారు జనం. వీడు అన్నాడు కానీ ఇది అందుకునేటట్లేదు, మళ్ళా పురుషాత్తుడు ఎత్తే ఎట్లా అని ఎంకులాడుకొని కాంగ్రెస్ కోట్లేసాడు. రేవంత్ రెడ్డి మధ్యగా కేసీఆర్ మధ్య లడాయి జరగలే. మొన్న లడాయి ఇద్దరి మధ్య లడాయి అంటే కేసీఆర్ గెలుతాడు. ఇద్దరి మధ్య లడాయి అయితే కేసీఆర్ గెలుచు. అన్యో కానీ పురుషాత్తుడు కేసీఆర్ వద్ద అనుకుంటే మరి బీజేపీ కూడా అందుకునేటట్లేడు. వీడు క్యాండిడేట్ లేట్ అవుతాను, బీసీ నినాదం మంచిగానే ఉంది.
ఈసీ నినాదం మంచిగానే ఉన్నది కానీ వీడు అందుకునేటట్టు లేదు అనుకొని వాడిని బారేసారు. 5-6 రోజుల ముందటే వాళ్ళ క్యాండిడేట్ దొరకలే. అవును, కాంగ్రెస్ వాడు దొరికిట లేదు. వర్ధనపేట వాడు ఎక్కడో బిల్ పత్త వారం రోజులకు ముందటే పేడు. అది గెలవడానికి అప్పుడే పోయాడు. వారం రోజుల ముందుగానే పేడు. నాగరాజు వారం రోజుల ముందుగానే పేడు. అవును, మా దగ్గర పరకాల కాన్స్టిట్యున్సీ ఆయన దొరకలే. రేవూరు ప్రకాష్ రెడ్డి. రేవూరు ప్రకాష్ అవును, బిల్కుల్ దొరకలే. అవును, అంటే దొరకకున్నా కూడా ఇవన్నీ ఒకరి వాడు వస్తారా లేని చిక్కు అనుకొని ఓట్లేసి. అవును. ఇప్పుడు ఈయన పక్కన ఉన్నటువంటి ఎప్పటికీ గోళీలు గ్లాసులు అందించేటువంటి ఈ సంతోషరావు పాత్ర ఏంటి? ఎందుకు ఆయన పైన అనేక రకాలైన అనుమానాలు వస్తాయి. సో ఆయన క్యారెక్టర్ కానీ, ఆయన చేసేటువంటి వ్యవహారం కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ ఏ విధంగా మీరు చూసినప్పుడు అబ్జర్వేషన్ చేసి? ఒక్కటే వాడు నల్లి మాట్లాడాడు. కానీ అదృష్టం ఏంటంటే మంచి నవ్వు ముఖం ఉన్నది. ఓకే. వాని అదృష్టం ఏంటంటే మంచి నవ్వు ముఖం ఉన్నది. ముఖం కాడికే నవ్వుతుంది తప్ప ఈ మిగతాదంతా విషయం కలిపింది. ముఖం కాడికే నవ్వుతుంది అంతే. ముఖం కాడికే నవ్వుతుంది. విషయం ఉన్నదా లేదా తెలియదు కానీ వాడు మాట్లాడుతున్నా తెలిసి. అవును. ఇప్పుడు నేను ఊరితే నా తప్పు తెలుస్తుంది కదా నీకు. అవును. నేను మాట్లాడతాను నా తప్పు తెలుస్తుంది. వాడు మాట్లాడేదే నవ్వు అంకుల్ అంతే. గంతే గంతే. వీడికి సైగా ఇది దాటడు అంతే. ఇది దాటడు. ఓసారి అలిగిపోయాడే. అలిగి ఇంటికాడు ఉంటే ఎవరి మీద అలిగిండు? కేసీఆర్ అలిగిపోయాడు. అరే వాళ్ళ సంతోష్ కనిపించలేదు అంటే వాడు అలిగిండే. వాడు చెప్పకుండా చేయకుండా పోయాడు అంటే యాడు ఉంటాడే అని ఏం మొయాడ కాలిపోతాడు అని నేను ఆడ చూసిన వాని ఇల్లుకి నేను ఎందుకు పోతున్నాను అన్నాడు. మరి నేను పోయిరానా మా ఇల్లు దొరకబట్టినా ఇట్లే మాట్లాడుకున్నాను మేము. దొరకబట్టినా అంటే ఎందుకు వాడు అలిగితే నువ్వు దొరకబట్టి వాడిని ఏం చేస్తావు అని అన్నాడు. ఏ కాదే పోరాడు మన కళ్ళ మేదిలినోడు అని నేను దొరకబట్టుకునిపోయినా. ఏందా ఎందుకు ఇంకా ఏం లక్షణం ఏందంటే పెదనాన్న తిట్టిండు. తీడ్చేయి పెదనాన్నే కదా తీడ్చేయి. అచ్చా నీకేం కాలిపోయిందని ఇంకా హరీష్ రావు ఏమైంది ఇవాళ మంత్రి అయ్యిండు. ఆ స్థాయికి పోయిండు కదా. ఎమ్మెల్యే అయ్యిండు. ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయ్యిండు. నువ్వు గట్టలే మెదులుతావు. మెదల రాదు ఏమైతాను ఏమైతుంది ఆ పిల్ల. నువ్వు ఇవాళ పోయి నాకు ఫోన్ చేయాలంటే పోయి అంకుల్ నేను ఇవాళ మళ్ళీ నువ్వు చెప్పినట్టు విన్నా పోయినా అని ఫోన్ చేసాడు. అసోంటి రోడు అసోంటి వాడు మొత్తం ఆ చక్రం తిప్పే కాడి వేడు. అంటే కేసీఆర్ మైండ్ సెట్ ని మార్చేటువంటి ఆ నైపుణ్యం గానీ అంత క్లోజ్నెస్ ఇప్పుడు కేసీఆర్ తో క్లోజ్నెస్ ఉంటుండొచ్చు. ఎవరినన్నా కలవనీయకుండా చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు కేసీఆర్ డైరెక్ట్ మాట్లాడు కదా. అవును, డైరెక్ట్ మాట్లాడు. అది వరకు అందరిని పిలిచేది ఎవరికైనా ఫోన్ నేను మాట్లాడుతారా ఫోన్ కలపరా అని మాట్లాడేది. కానీ ఇక మెల్లమెల్ల ప్రజాక్షేత్రానికి అంటే ఈ క్యాడర్ కు దూరమైంది. ఇంకా ప్రజలకు దూరమైంది. ఓకే. కానీ ఎవరైనా కలిసిటోని కలవనీయకుండా చేసే శక్తి ఉన్నది. కానీ కేసీఆర్ ను ప్రభావితం చేసే శక్తి ఆయనకు కూడా లేదు. అంతే. ప్రభావితమైన ఎవడు చేయలేడండి. ఎవ్వడు కూడా ప్రభావితం చేయలేడు. ఆయనకు బంటు ఆయనకు ఆయనే రాదు. ఎవ్వడు ప్రభావితం చేయలేడు. వీళ్ళందరూ మాట్లాడతారా అంతేనా? పెట్టిదే ఆయనకు పిచ్చి ప్రేమ ఉన్నది తప్ప వీళ్ళకు ఏమన్నా ఉండనే. కానీ మాట్లాడిస్తాడా? మాట్లాడియాడు అంతే. ఆయనే చెప్తే మనం వినాలి. ఆయన చెప్తే ప్రేక్షకుల బతికి వినాలి. ఆయన ఇష్టమైంది చెప్పిండు అనుకో, ఆయనకు దీనిలో పానం ఉన్నదని అనుకున్నాడు అనుకో, దాన్ని మొత్తం లోతుగా అనుకునేదంతా మాట్లాడతాడు, వింటాడు. ఓకే. మనం బోర్ల పెట్టేదానికి వింటాడు. ఇప్పుడు నువ్వు ప్రశ్నిస్తానవా, నేను మాట్లాడతాను. మంచిగున్నదని వింటాను కదా. మంచిగా లేకపోతే అడ్డం అవుతుంది. అవును, అంతే కదా. అయితే తను వీళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉన్నదంటే అది ఏ మూలో ఆ మూలంతా తీస్తా అంటాడు, వింటా అంటాడు.